సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. మీ అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలని మన బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మీకు అందిస్తున్న సందేశం ఏంటో జాగ్రత్తగా వినండి తల్లి. ఇది నేను మీతో చెప్తున్న మాట కాదు, ఈశ్వరుడు స్వయంగా నీతో చెప్తున్న మాట. ఫిబ్రవరి 15 లోపు అంటే శివరాత్రి లోపు నీ కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం నీకు తెలిసే అవకాశం ఉంది. అది చేదు వార్త కావచ్చు, లేదా నువ్వు ఇంతవరకు నిర్లక్ష్యం చేసిన విషయం కావచ్చు. కానీ అది వెంటనే తెలుసుకోకపోతే నష్టం తప్పదు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వింటాలి. ఎందుకంటే బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. తల్లి, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు నేరుగా వచ్చి నేను నీకు సహాయం చేస్తున్నాను అని చెప్పాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వ్యక్తి ద్వారా, ఏదో ఒక సంఘటన ద్వారా మనకి దారి చూపిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ముఖ్యమైన విషయాలన్నీ కూడా తేలిగ్గా తీసుకుంటాం. అయ్యో తర్వాత చూసుకుందాం, ఇప్పుడు టైం లేదు, ఇది అంత పెద్ద విషయం కాదు అని నిర్లక్ష్యం చేస్తాం. ఈ నిర్లక్ష్యమే నీ ఒక్కదానిని కాదు తల్లి, నీ కుటుంబం మొత్తాన్ని నష్టాల్లోకి నడుతుంది. నీ బిడ్డలు, నీ భర్త లేదా భార్య నీ మీదే ఆధారపడి ఉన్నారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాల్లో చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళ జీవితమే దెబ్బతింటుంది. నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఉన్న మాటలు విని మళ్ళీ వెనక్కి తగ్గిపోతావు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళు నీ మంచికే అంటారు, కానీ వాళ్ళ మాటలు విని నీ లక్ష్యాన్ని నువ్వే వదిలేస్తున్నావు బిడ్డ. ఇప్పుడు బాబా గారు నీకు ఒక చిన్న కథ చెప్తున్నారు. ఒక ఊరిలో రాజు అనే ఒక కుర్రాడు చదువులో చాలా తెలివైన వాడు. అమ్మ పశువులు పెంచి పాలను అమ్మి ఆ డబ్బుతో రాజును చదివించింది. రాజు కూడా అమ్మకు సహాయం చేస్తూ పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు, కానీ చదువు మీద శ్రద్ధ తగ్గింది. చివరకు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఊరంతా ఎగతాళి, అవమానం, నిర్లక్ష్యం. రాజు బయటికి రావడానికే భయపడ్డాడు. ఒకరోజు మాస్టారు రాజును పిలిచి 1 లీటర్ పాలు తీసుకురమ్మన్నాడు. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అని. రాజు చెంబు పట్టుకొని నడుస్తుంటే వెనుక నుంచి అందరూ ఎగతాళి చేస్తున్నారు. కానీ రాజు తలెత్తి కూడా చూడలేదు, పాల మీదే దృష్టి పెట్టాడు. చివరకు ఒక్క చుక్క పడకుండా పాలను మాస్టారుకి ఇచ్చాడు. అప్పుడు మాస్టారు అన్నారు, నువ్వు పాల మీద దృష్టి పెట్టినందుకే ఎవరేమన్నా నీకు వినిపించదు. అలాగే నీ లక్ష్యంపై దృష్టి పెడితే లోకం ఏమన్నా నిన్ను ఆపలేరు. అదే రాజు 6 సంవత్సరాల్లో నెలకు లక్షల సంపాదించే స్థాయికి ఎదిగాడు. తల్లి, ఈ కథ నీకోసమే. నీ లక్ష్యం ఏంటో గుర్తుపెట్టు. నీ కుటుంబ భవిష్యత్తే ముఖ్యం, నలుగురి మాటలు కాదు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి రోజు నుంచి నీ జీవితం మీద నీకు ఫుల్ కంట్రోల్ తీసుకో. నీ దృష్టి నీ పని మీద, నీ కుటుంబం మీద, నీ లక్ష్యం మీద పెట్టు. 3 నెలల్లోనే నీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఇది నా మాట, అంటే బాబా గారి మాట. ఈ సందేశం నీ మనసుకు తాగితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వు. కింద కమెంట్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయి. మొదటిసారి చూస్తుంటే మన సాయి మహిమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. మళ్ళీ మరో మంచి సందేశంతో రేపు కలుద్దాం బిడ్డ. అంతవరకు బాబా ఆశీస్సులు నీ మీద, నీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఓం సాయిరామ్.